వాటర్ బాటిల్ తీసుకొని ఇంక వెళ్ళిపోతున్నాం. అన్నయ్యకి ఫస్ట్ టీ సెట్టే ఏసాను. మళ్ళీ మా బావ కుడి యేసుకున్నాడని ఏడుస్తుంటే వాడికి గూడా కుడి చేసేసాననమాట. నేనైతే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం అనమాట బిర్లా మందిర్ వెళ్ళడం. అందుకనే ఎక్సైటింగ్‌గా ఉంది. నేనెళ్ళాను 8 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాననమాట. అంటే మ్యారేజ్‌కి ముందు వెళ్ళాను. మ్యారేజ్‌కి ముందు వెళ్ళినప్పుడు అంతా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడంతా డెవలప్ చేశారు అనేసి అంటున్నారు కదా! అందుకని కొంచెం ఎక్సైటింగ్‌గా ఉందనమాట. మా బావ అయితే అసలు వన్ టైమ్ కూడా చూడలేదంట. నేనన్నా వన్ టైమ్ చూశాను కానీ, అందుకనే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మేమైతే ఇక్కడ 9, 10 కల్లా అలా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఉండదు అనేసి అయితే పెందలాడ ట్రాఫిక్ ఇంకా లేట్ అయ్యే ట్రాఫిక్ పెరిగిద్ది కాబట్టి పెందలాడి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడికెళ్ళేసరికి 10 అలా అవుతుంది కదబ్బా! అందుకని 10 అలా అయితే మళ్ళీ మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి మాకు మళ్ళీ వచ్చేటప్పటికి ట్రాఫిక్ ఫుల్‌గా ఉంటుందన్నమాట. అందుకని పెందలాడ బయలుదేరాం. ఇంత పెందలాడ బయలుదేరినా మేము 9, 10 అలా అన్నాను కదా! ఎండ చూసారా బీభత్సంగా ఉందన్నమాట. ఎండ ఎందుకో తెలీదు. ఒక 3 డేస్ నుంచి ఇంతే ఉందన్నమాట. బాగా వస్తుంది ఎండాకాలం ఎండలాగా. మొన్నటిదాకా చలితో చంపేస్తే ఇప్పుడు ఎండతో చంపేస్తుందన్నమాట. క్లైమేట్‌ని మనం ఎప్పుడు తట్టుకోలేం కదా! మరీ అంత చల్లగా ఉన్నా తట్టుకోలేం. మరీ ఇంత ఎండగా ఉన్నా తట్టుకోలేం. మరీ ఎక్కువ వానలు పడ్డా తట్టుకోలేం. మనం ఏది తట్టుకోలేం కదా! కానీ క్లైమేట్‌కి తగ్గట్టు మనం ఉండాలి. ఇంట్లో ఉండి సడెన్‌గా బయటకొచ్చేసేసరికి ఇట్లా ఎండకి తట్టుకోలేకపోతున్నామనమాట మేమైతే. అందుకని అప్పుడప్పుడు ఎండలో కూడా తిరగాలి అనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి మేము సనత్ నగర్ దాకొచ్చాం. అక్కడి దాకా వచ్చంట. అంటే రూట్ తెలుసంట మా బావకి. తర్వాత రూట్ తెలీదని ఇంగా గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతున్నామనమాట. గూగుల్ మ్యాప్స్‌లో బిర్లా మందిర్ అని కొడితే ఆటోమేటిక్‌గా వస్తుంది కదా! అందుకని వెళ్ళిపోతున్నాం. అంటే అంతవరకు ఎన్టీఆర్ గార్డెన్స్‌కి ఒకసారి ఎళ్ళాం కానీ అంత ఐడియా లేదు. అప్పుడు కూడా వేరే రూట్ నుంచి వెళ్ళాము. అందుకని ఇది వచ్చేసి సనత్ నగర్ ఈ రూట్. ఎన్టీఆర్ గార్డెన్స్‌కి వెళ్ళినప్పుడు మేము సికింద్రాబాద్ రూట్ వెళ్ళామనమాట. అందుకని ఈ రూట్ అయితే ఐడియా లేదు. మెట్రో వెళ్తుంది పైన. మా అబ్బాయి అయితే మెట్రోని చూస్తే చాలా ఎంజాయ్‌గా ఫీల్ అవుతాడనమాట. ఈరోజు రిపబ్లిక్ డే కదా! అందుకని ప్రతి చోట హోస్టింగ్ అవుతుందనమాట. ఫ్లాగ్ అయితే హోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సండే అయినా గానీ స్కూల్స్ ఉన్నాయి కానీ జోష్నని నేను పంపివ్వలేదు. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! ఏముంది మళ్ళీ 8కి ఎళ్ళి 10:30 అట్లా తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నారనమాట. ఇంకేముందిలే అనేసి అయితే నేను పంపియలేదు. చిన్నపిల్లలే కదా అని ఆల్మోస్ట్ మనం దగ్గరకొచ్చేసామనమాట. అంటే ఇంకొక 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుందేమో. దగ్గరికి వచ్చేసాం. ఇంక కొండెక్కితే మనకి టెంపుల్ వచ్చేస్తుందనమాట బిర్లా మందిర్. నేను చానా ఇయర్స్ అయిపోయింది కదా! అంత గుర్తులేదనమాట. ఈ కొండ ఇదంతా. కానీ అప్పుడు కజిన్స్ మేమందరం కలిసొచ్చాము. ఇంగా పైకొచ్చే కొంది మనకు కొంచెం కొట్లు ఇట్లా గూడా ఉన్నాయన్నమాట. బొమ్మలు కొనుక్కోవడానికి వాటికి. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాను చూడ్డానికి. అంటే కొత్తగా మెట్లు ఇయన్నీ కట్టారు. నేను చూపిస్తాను. పాతవైతే డౌన్‌కి అట్లా ఉంటాయన్నమాట. అంటే సిమెంట్ రోడ్‌లాగా ఇప్పుడంతా పాలిష్ బండ్లయితే వేసేసారనమాట. ఎలో లేదు ఫోనయితే గుళ్ళోకి. అందుకని కిందే పెట్టేసి పైకెళ్ళిపోయాము. కానీ పైన మాత్రం చానా బావుంది. ఒకసారి చూడకపోతే హైదరాబాద్‌లో ఉంటే కంపల్సరీగా ఎళ్లి చూసేసేయండి. మా బావన్నారు, "అరే! ఇంత బావుంటుందా? నేను ఫస్ట్ టైమ్ గదా చూడడం" అనేసైతే అన్నారనమాట. ఇన్ని 5, 6 ఇయర్స్ ఇక్కడే ఉండి అసలు ఇప్పుడు దాకా రాకపోవడం ఏంది అన్నారు. మేము దర్శనం చేసుకొనొచ్చాం. మళ్ళీ రిటర్న్ గూడా బయలుదేరుతున్నాం. చూసారు గదా! ఈ సిమెంట్‌ది పాతదనమాట. పైనున్న పాలిష్‌ది మొత్తం కొత్తది. ఆ రూట్ మీద నుంచి అయితే వెళ్తున్నారు అందరూ. పాత రూట్ అయితే క్లోజ్ చేసేసారు. అది కొంచెం ఎగ్జిట్ కోసం పెట్టారు అంతే. టెంపుల్ మాత్రం చానా బావుంది. ప్లెజెంట్ ఫీలింగ్ అనమాట. చాలా రిలాక్స్‌గా అనిపించింది. చానా డేస్ తర్వాత టెంపుల్‌కెళ్ళడం అనమాట. మేమైతే ఇంక బ్యాక్ టు హోమ్ ఇంటికి కూడా వచ్చేస్తున్నాము. ఎండైతే ఫుల్‌గా ఉందనమాట. ఇంకొంచెం సేపు ఆ ఎండలో ఉంటే ఇంకేడ ఫీవర్ వస్తుందో అన్నంత ఎండ అయితే ఉందనమాట. అందుకని ఇంగ దర్శనం చేసేసుకొని ఒక 2, 3 ఫోటోస్ దిగేసి గుర్తుగా ఉంటుంది కదా! ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చాను కదా! అందుకని ఫోటోస్ కూడా తీసేసుకొని వచ్చేసాననమాట. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంటికి స్టార్ట్ అవుతుంటే ఇక్కడ మొత్తం కొండ ఎక్కేటప్పుడైతే మేము ఎక్కలేకపోయాం. ఇప్పుడు దిగేటప్పుడైతే డౌన్‌గా భలే వెళ్ళిపోతుందనమాట. కొండ ఎక్కేటప్పుడు బండి ఆగకుండా ఎక్కేసామనమాట. ఎందుకంటే అప్ ఉంటుంది కదా! ఇదేమో డౌన్ అయ్యేసరికి జర్రుమని వెళ్ళిపోతుంది. ఫ్లైఓవర్ అయితే ఎక్కేసామనమాట. ఇంక మెయిన్ రోడ్‌కి రాంగానే
వరంగల్ని. ఇటు వచ్చేసి మన కొత్తగా కట్టారు కదా దీపంది ఏదో అది ఉంటుంది. ఇటు వచ్చేసేమో పార్లమెంట్ ఉంటుందన్నమాట. మనం ఇక్కడికి రావాలి అంటే ఒకేసారి అన్నీ చూసేసుకోవచ్చు. మనం ట్యాంక్ బండ్ చూడొచ్చు, ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళొచ్చు, అటు నుంచి అటు బిర్లా మందిర్కి వెళ్ళొచ్చు. కాసేపు ఈ వ్యూ అసలు మర్చిపోయాను చెప్పడం, బిర్లా మందిర్ మీద టెంపుల్ మీద ఉండి చూస్తే పార్లమెంట్ లోపల వ్యూ అయితే ఎంత బాగా కానొచ్చిందో. ఫోన్ అయితే అలో లేదు కాబట్టి తీయలేదు, కానీ అసలు ఆసమ్గా ఉందన్నమాట వ్యూ అయితే. లోపలంతా గ్రీనరీ, వాటర్ ఫౌంటైన్ అసలు చాలా బ్యూటిఫుల్గా కానొచ్చింది లోపలదైతే. కానీ ఫోన్ అలో లేదు. అది మటుకు ఫోన్ తీసుకొని వెళ్ళనిచ్చేవాళ్ళు 8 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే తీసుకొని వెళ్ళనట్లేదు ఎందుకో కానీ. స్వామివారైతే చాలా బాగున్నారు. అంతా ఫ్లవర్సే అనమాట, అంటే డెకరేషన్ పూల డెకరేషనే అనమాట. స్వామివారికి పువ్వులతో చేశారు, చాలా బాగుంది. నేను 8 ఇయర్స్ తర్వాత చూశాను కాబట్టి అరే మళ్ళీ కొత్తగా చూసినట్టు అనిపించింది అనమాట. అంత బాగున్నారు స్వామివారు అయితే, అచ్చం తిరుపతిలో చూసినట్టు అట్లానే ఉన్నారనమాట ఇంచుమించు అయితే. ఇంకా ఇది వచ్చేసి మనకు కొత్తది కదా, ఇది 4 ఎంట్రీస్ ఉంటాయి కదా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అంతే చాలు ఎన్టీఆర్ గార్డెన్. ఇదే అనమాట ఎన్టీఆర్ గార్డెన్. చెప్పాను కదా ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ అన్నీ చూసేసుకొని వెళ్ళొచ్చు. అప్పుడు కూడా మేము 8 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇవన్నీ కవర్ చేసుకొని వెళ్ళాము, కానీ అంతగా గుర్తులేదు. 8 ఇయర్స్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్, ఇటు వచ్చేసేమో ఎన్టీఆర్ గార్డెన్, బ్యాక్ సైడ్ వచ్చేసేమో బిర్లా మందిర్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి బిర్లా మందిర్ కొంచెం కానొస్తుంది. నేను చూపించడానికి ట్రై చేశాను కానీ వీడియోలో అంతగా కాన్ రాలేదన్నమాట. లాస్ట్ ఎక్కడో అట్లా కానొచ్చింది. ఇక్కడ వచ్చేసాము. ఇంకొంచెం ముందుకొస్తే అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఇక్కడ ఆగలేదులే కానీ ఇంకా పోనిచ్చేసామన్నమాట బండి. ఇంతేనండి ఈ రోజుటి వ్లాగ్ అయితే. సండే రోజు ఇలా గడిచిపోయిందనమాట మాకు. మరి మీరు ఏం చేస్తున్నారు ఏంటి కామెంట్ చేయండి. అంతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి తెనాలి పిల్ల ఛానల్. ఓకే బాయ్, వెళ్ళొస్తాను.